తమిళనాడులో ఒక అమ్మాయి లేట్ నైట్ నడుచుకుంటూ వెళ్తుందని, ఆ అమ్మాయి ఎంత వరకు వెళ్తుందో అంతవరకు పోలీస్ ఫాలో అయ్యాడు తనని, ఎస్కార్ట్ చేసుకుంటూ వెళ్ళింది. అట్లాంటిది మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఇండియాలో వస్తుందా? అక్కడ పాసిబుల్ అయింది కదా, చేసే నాయకుడు ఉంటే జరుగుద్ది. ఇప్పుడు విజయ్ గారు ఇంకొక స్కీమ్ తెచ్చారంట, ఎక్కడైనా హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళకి ఫీజు అనేది తీసుకోవద్దంట. అదెందుకు? డాక్టర్స్ 100% ప్రయత్నిస్తారు, అట్లీస్ట్ వాళ్ళకి వచ్చే లాభం గురించి అయినా ఎమర్జెన్సీ కేసులు అయినా కేర్లెస్ గా తీసేయి పాడేయకుండా మన ట్రీట్మెంట్ ఖర్చులు మనం తీసేసుకున్నాం, వాళ్ళకి వస్తే ఏంది ఉంటే ఏంది అన్న థాట్ వాళ్ళకి రావద్దని ఇది ఒకటి కొత్తది ఇంప్లిమెంట్ చేశారంట. నేను చెప్తున్నా కదా, పనిచేసే నాయకుడు ఉంటే ఆ రకంగా ఉంటది, పనికిమాలిన నాయకులు ఉంటే ఈ రకంగానే ఉంటది. ఇక్కడనే కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఇదే రకంగా ఉంటది. అక్కడ సాధ్యమైనది ఇక్కడ ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? ఇప్పుడు విజయ్ గారు 2 months అవుతుందేమో అంటే తను వచ్చి తను ఎన్ని స్కీమ్స్ తెచ్చారు, అవి ఇంప్లిమెంట్ కూడా అవుతున్నాయి, దాని వల్ల ప్రజలు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. ఆయన రియల్ సేమ్, వీళ్ళందరూ రియల్ సేమ్సే. ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే నిజం అది, ఆయన ఒక్కడే రియల్ సేమ్. ఇంకా ఏం